12వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు పరలోకమునకు కొనుపోబడిన పిదప అపోస్తలులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కాదు. వారు యెరూషలేమును ప్రవేశించి తాము నివసించుచున్న మేఘగదిలోనికి వెళ్ళి, వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవిస్తూ తమకు కలిగిన దానితో అందరూ పాల్పంచుకుంటుంది. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. జ్ఞానస్నానం పొందిన ప్రజలు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవరించెను. అపోస్తలుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించు తమకు కలిగిన దానిలో అందరూ పాల్పంచుకొచ్చుండిరి. మరియు వారు తమ స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అవసరములు బట్టి పంచిపెట్టి, వారు ప్రతిరోజు కూటంగా దేవాలయంలో కలిసి కొలుస్తూ తమ ఇళ్లలో అందరూ కలిసి రొట్టెలు విరుస్తూ సంతోషము వినయముగా ఉదయములతో భుజిస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరూ ప్రీతి పాటలైతే రక్షణ పొందుతున్న వారికి ప్రభు ప్రతిరోజు వారి సంఘంలో చేర్చుకుంటున్నాను. ఇది ప్రభు వారు. ఈరోజు మేమంతకు కూడి ఉండగా ఈ ఆత్మను మా పైన కుమ్మరించుమా. ఈరోజు మేమంతకు కూడి ఉండగా నీ ఆత్మను మా పైన కుమ్మరించుమా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతి, నీ హస్త నీడలో మమ్ము నడుపుమయ్యా. నీ హస్త నీడలో మమ్ము నడుపుమయ్యా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయ్యా. మాట్లాడే మార్గములు నేర్పించుమయ్యా. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. మృతులలో నుండి యేసుక్రీస్తు దేవుడు పునరుత్థానమనర్చి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించింది. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. సహోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమనర్చి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణం. ఇది మనలను సజీవముగా నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను.
అచట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవ శక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గురించి సంతోషించుడి. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనము బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను. అప్పుడే అది చెడకుండెను. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. అప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణమును మీరు పొందుచున్నారు. ఇది ప్రభువాక్కు. సిలువలు త్యాగం ధరణికి యోగం సజీవగణమగు యాగం పాపికి జీవం మోక్షపు మార్గం నిశ్చల నిర్మల సత్యం వినగరారండి విజయం పొందండి కనగరారండి కరుణని పొందండి మృత్యుంజయుడైన రాజు మహిమతుడు మరణము గెలిచిన వాక్యం మహిమ స్వరూప విభాగ్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారము సాయం సమయం. యూదుల భయము చేయ శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించిరి. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో దిదుము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు నేను ఆయన చేతులలో చీలల గుర్తు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అని. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉంటిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ పెట్టి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా నా ప్రభు నా దేవ అని పలికెను.
నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యుడు అని యేసు పలికెను. యేసు శిష్యుల ఎదుట మరెన్నో అద్భుత కార్యములు చేశారు. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవం పొందుటకు ఇవి వ్రాయబడినవి. ఇది ప్రభుని సువిశేషము. హ్యాపీ ఫీస్ట్. సేమ్ టు ఫాదర్. అందరూ బాగున్నారా? వినపడట్లేదు. బాగున్నాం ఫాదర్. అందరూ చెప్పాలి. అంతా బాగున్నాం ఫాదర్. బాగలేకపోయినా బాగున్నామనే చెప్తాం, అయినా చెప్పాలి. ఎందుకంటే దేవుని సముఖం చేయడం అంటే అది దేవుని ఆశీర్వాదం. మనలో ఆయన తన కరుణతో కృపతో నడిపించాడు. అందులో మనం బాగున్నామనే ఒక ఆలోచనతో మనము దేవుని సముఖంలో వెళ్ళాలి. అందరూ బాగుండాలి, మంచి ఆయురారోగ్యాలతో, శాంతి సమాధానంతో, సంతోషంతో ఉండాలని గురువులుగా మా యొక్క ప్రార్థన, మా యొక్క ఆశీస్సులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ ప్రపంచము యేసు ప్రభుని దివ్య కారుణ్య పండుగను ఘనముగా కొనియాడుతున్నది. ఈ పండుగను శ్రీ సభలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చింది పునీత రెండవ జాన్ పాల్ పోపు గారు. అయితే ఈ యొక్క పండుగ ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హృదయాన్ని మనమందరం కూడా అర్థం చేసుకుని జీవించాలనేటువంటి ఆలోచనతో పునీత ఫౌస్టీనమ్మ జీవితంలో దేవుడు దర్శనమిచ్చి తన కరుణ కొరకు మొరపెట్టుకోమని చెప్పినటువంటి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా పునీత రెండవ జాన్ పాల్ పోపు గారు దాన్ని అర్థం చేసుకొని ఆ ప్రభు కరుణ అందరికీ అవసరమని స్త్రీ సభలో ఈ యొక్క పండుగను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క పండుగ దినాన ఆ ప్రభు కరుణను గురించి, ఆయన యొక్క హృదయాన్ని గురించి మనం ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ఉంటారా, మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చదివినట్లయితే, వారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎదుటికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. తర్వాత చదవండి. నా కాడిని మీరు ఎత్తుకొనడు, సాధుశీలుల నడియు వినమ్ర హృదయుల నడియు మీరు నా నుండి నేర్చుకొనడు. ఇది ప్రభుని యొక్క హృదయం. ఈ హృదయముల గురించి, ఆయన యొక్క హృదయములో నుండి వెలువడినటువంటి ప్రేమను, కరుణను గురించి ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరుణ అనేటువంటి ఒక పదం దేవుడిలో మనం చూసినప్పుడు అది ఒక గుణము మాత్రమే కాదు, అది సర్వ మానవాళిని రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మార్గం. అది ప్రేమ, కరుణ అది ఒక గుణం మాత్రమే కాదు, అది ఒక సర్వ మానవాళిని ఇదిగో పాపబంధాల నుండి విముక్తి కావించి మోక్ష పదాన నడిపించుటకు దేవుడు ఎంచుకున్నటువంటి ఒక గొప్ప మార్గం. అందుకే పునీత ఫౌస్టీనమ్మకు ఆ ప్రభు దర్శనం ఇస్తూ చెప్పినటువంటి మాట, పాపి ఎంత గొప్పవాడైనా, అంటే ఎంత గొప్ప పాపి, ఎంత ఘోర పాపి అయినా నా కరుణ అతనికి అంత అధికముగా నేను కుమ్మరిస్తాను, నా కరుణ అతనికి దయచేస్తాను, అతన్ని నేను రక్షిస్తానని ఈ మాట పునీత ఫౌస్టీనమ్మకు క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. ఆమెకు అనేక మార్లు, కొంతమంది చెప్తారు దాదాపు 1800 సార్లు దర్శనమిచ్చారని చెప్తున్నారు. ఇంకా సరైనటువంటి సంఖ్య లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమెకు అనేక మార్లు దర్శనమిచ్చి ఆ ప్రభువు చెప్పినటువంటి మాట, పాపుల కొరకు ప్రార్థన చేయలేదు, పాపులు నా కరుణ కొరకు వేడుకోమని చెప్పండి అని చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ద్వారా స్త్రీ సభ ఈరోజు
ఆ కరుణామూర్తిని స్మరించుకొని ఆ కరుణామూర్తి ప్రసాదించేటువంటి ఆ అగాధమైనటువంటి లోతైనటువంటి ప్రేమలో కరుణలో మనం ఇవిడి జీవించాలని మనం ఈరోజు శ్రీ సభ మనకి ఒక పండుగను ఇస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోజున మనం దైవ పట్టణాలను క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ఈ పట్టణాల్లో కూడా మనకు వెల్లడి చేసే 4 ప్రధానమైనటువంటి అంశాలు, ఆ ప్రభు కరుణ మనకు బోధించేటువంటి అంశాలు ప్రత్యేకంగా మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఈనాటి 3 పట్టణాల్లో ఆ ప్రభు కరుణను 4 విధాలుగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిది సృష్టిలో ఆయన యొక్క కరుణ, అలాగే రెండవది శిలువలో ఆయన యొక్క కరుణ, మూడవది శ్రీ సభలో అలాగే సంఘంలో ఆయన యొక్క కరుణ, అలాగే 4వది మన యొక్క సేవలో లేదా మన అనుదిన జీవితంలో ఆయన యొక్క కరుణ ఎట్టిది అన్నది ఈనాటి దైవ పట్టణాల్లో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సృష్టిలో దేవుని యొక్క కరుణ ఇటువంటిది మనం ధ్యానం చేసుకున్నాం. సృష్టి ఆరంభములో దేవుడు సృష్టిని ఎంతో అందముగా సుందరముగా మలుచున్నాడు. సృష్టిని చేసిన తర్వాత ప్రతిసారి ఇది ఆయన కంటికి బాగుగా ఉండేనని చెప్పాడు. అలాగే ఆ సృష్టితో పాటు సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి వారిని తయారు చేస్తున్నాడు. వారే మానవుడు. తన రూపురేఖల్లో మనిషిని సృష్టిస్తూ ఉన్నాడు. ఆదికాండం 1:27 మనం ధ్యానం చేస్తున్నాడు. దేవుడు తన పోలికలో మానవుని సృజిస్తూ ఉన్నాడు. తన యొక్క శ్వాసను ఊదుతూ ఉన్నాడు. తన ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన కరుణ ఎట్టిదంటే సృష్టిలోని జీవరాశుల కంటే ఎంతో ఎక్కువగా గొప్పగా మానవుని సృష్టిస్తూ ఉన్నాడు. ఒక్కసారి కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఉన్నవారు ఎవరైనా సరే బైబిల్ తీసుకుని చదవండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. అయినను నీవు నరుని నీకంటేను కొంచెం తక్కువ వారిగా మాత్రమే చేస్తేవి, కీర్తి మహిమలనే కిరీటముతో అతనిని అలంకరించితివి. ఎంతో గొప్పగా మానవుని సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సృష్టిని మానవుడు ఏం చేశాడు? నాశనం చేసుకున్నాడు. ఎంతో దేవదూతల కంటే ఎంతో గొప్పగా కీర్తి మహిమలొచ్చే మానవుని సృష్టించాడు. తన రూపురేఖల్లో సృష్టించాడు దేవుడు. కానీ మానవుడు ఏం చేశాడు? ఈ యొక్క రూపురేఖలను నాశనం చేసుకున్నాడు. రూపురేఖలు అంటే మనకు గుర్తొచ్చేది ముఖము, అంతము, ఇవే మనకు గుర్తొచ్చేది. కానీ అది కాదు, ఆయన యొక్క గుణగణాలు. కీర్తన గ్రంథం 103:8 వాక్యం, ప్రభు కరుణామయుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఆ యొక్క గుణగణాలు ఇందాక మనం చదివినటువంటి వాక్యం మత్తయి సువార్త 11:28-29లో, ఇదిగో ఆయన సాధుశీలుడు, వినమ్ర హృదయుడు. ఇది ఆయన యొక్క పోలిక. ఈ యొక్క జీవితాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ప్రభు వారిని నాశనం చేయదలచలేదు. పాపం చేశాడని చెప్పేసి వారిని నాశనం చేయలే. ఆయన కరుణ వారిని వెంబడిస్తూనే ఉన్నది. వారేమయ్యారు? పాపం చేసిన తర్వాత నాకుకున్నారు. అప్పుడు ఆదికాండం 3:9 ప్రభు అంటున్నాడు, నీ పోయి నీవెక్కడున్నావు? ప్రభు వారిని అడుగుతున్నారు. తర్వాత వారు దిగంబరులుగా ఉన్నారని వెల్లడి చేస్తున్నారు. పాపం చేయకముందు వారు ఎలా ఉన్నారో, వారి స్థితి ఏమిటో వారికి తెలియదు. కానీ పాపం చేసిన తర్వాత వారి యొక్క హీన స్థితి వారికి అర్థమయ్యింది. తిరిగి దేవుడు వారికి వస్త్రాలను ఇస్తున్నాడు. ఆదికాండము 3:21
జంతు చర్మాలు తీసి వారికి కప్పుకోవడానికి వస్త్రాలు దేవుడే ఇస్తున్నాడు. ఆయన కరుణ చూడండి సృష్టిలో ఏ విధంగా ఉందో. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం. నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలిగింది. సృష్టి ఆరంభంలోనే సాతాను చేసినటువంటి పనిని ఇదిగో ప్రభు ఖండిస్తూ సాతానును ఇదిగో హెచ్చరిస్తున్నాడు. సాతాను ఇదిగో నిన్ను నాశనం చేస్తానని హెచ్చరిస్తున్నాడు. మానవునికి రక్షణ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చూడండి, సృష్టి ఆరంభం ఎంత సుందరంగా మలిచాడు, తన పోలికలు సృష్టించాడో. పాపం చేసిన తర్వాత ఆ మానవుని దేవుని కరుణ విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి ఆయన కరుణ మనపై నిత్యము ఉంటుంది. మనం పాపం చేసి బలహీనలు అయినప్పటికీ కూడా ఆయన కరుణ నిత్యం మనపైనే ఉంటుంది. విలాప గీతాల్లో మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 22-23 వచనాల్లో చదివినట్లయితే, యెహోవా కరుణ అంతము లేనిది, ఆయన దయ ప్రతిదినము ప్రతి ఉదయము వలె కొత్తది. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం ప్రకాశించు సూర్యకాంతిని వలె కొత్తదిగా ఉంటుంది ఆయన యొక్క కరుణ. కాబట్టి ఆ కరుణ మనకు తన సృష్టి ద్వారా నిత్యము కురిపిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు మనం ఆయన కరుణను చూస్తున్నాం. ఉదయం సజీవంగా లేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క కృపావరం. ఉదయాన్నే లేచి మనము సూర్యుడిని చూస్తున్నాము, మనము వాతావరణాన్ని చూస్తున్నాము, గాలి, ఆహారము, మనం ప్రతిదీ సజీవంగా మన జీవనాన్ని కొనసాగిస్తున్నాము. అది దేవుని యొక్క కరుణ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో చదివినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కరుణ ఇదిగో ఎలా ఉంటుందంటే, సూర్యుడు చెడ్డవారి పైన మంచివారి పైన ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో ఆయన కరుణ కూడా నిత్యము సజ్జనుల పైన దుర్జనుల పైన నిత్యము నెలకొని ఉంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తనలో మనం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరికి మేలు చేయువాడు, ఆయన కరుణ సృష్టి అంతటిపై నిత్యము నెలకొని ఉంటుందని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం దేవుని కరుణ వల్లే జీవిస్తున్నాం. దేవుని కరుణ లేకపోతే జీవించలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ నేను నా సొంతంగా నా సొంత శక్తితో జీవిస్తున్నా, నా సొంత బలంతో జీవిస్తున్నా వారు ఉంటే చేతులు పైకి ఎత్తండి. ఏ ఒక్కరు లేదు. నేను ఇక్కడ ఉన్నాను అంటే అది దేవుని యొక్క కృప. నేను గురువు అయ్యేప్పటికి 9 సంవత్సరాలు నడుస్తూ ఉంది. చాలాసార్లు ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉన్నాం. పూజ చేయాలని ఆశ ఉంది, కానీ నాకు ఇప్పుడు కూడా ఆ యొక్క అవకాశము దొరకలేదు. నేను కూడా ప్రయత్నం చేయలేదు. కానీ మరి కొందరు వ్యక్తుల ద్వారా, నాకు తెలిసినట్టు నా యొక్క స్నేహితుల ద్వారా, వారి యొక్క విన్నపం ద్వారా ఈరోజు నేను విచారణలను సంప్రదించగలిగి ఉన్నాను. వారి ద్వారా ఈరోజు ఇక్కడ పూజ చేయడం ఇది నా యొక్క ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి, ఆయనలోనే మనము జీవిస్తున్నాము, ఆయన ద్వారానే మనము కదులుతున్నాము, నడుస్తున్నాము. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివితే ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఇది సృష్టి ద్వారా దేవుడు నిత్యము మనకు కురిపిస్తున్నటువంటి కరుణ. ఏ ఒక్కరు కూడా తృణీకరించలేదు దేవుని యొక్క కరుణను. ఎందుకంటే మనము మనుగడ కొనసాగిస్తున్నామంటే అది దేవుని యొక్క కరుణ వలనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కారుణ్యం వలనే. ఇక రెండవది, క్రీస్తు శిలువ ద్వారా ఆయన యొక్క కారుణ్యం గురించి మనము ప్రత్యేకంగా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. శిలువలో యేసు ప్రభు యొక్క కరుణ ఇది మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో ప్రకటించినటువంటి ఆ యొక్క కరుణ చాలా గొప్పది. ఏ మానవుడు, ఏ రాజు,
ప్రవక్త, ఏ ఇతర దేవతలు ప్రసాదించలేనటువంటి ఆ కరుణను దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. యోహాను రాసిన మొదటి లేఖ 4:8 చదువుతున్నాం. దేవుడు ప్రేమ స్వరూపుడు, ఆయన ప్రేమ. ఆ ప్రేమలో మనల్ని కరుణిస్తూ ఉన్నాడు. శిలువపై వేలాడుతూ ఇదిగో తనను హింసిస్తున్నటువంటి వారందరిపైన తన కరుణను కురిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 23:34 మనం వింటున్నాం. తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించుము. ఇది ఒట్టి మాట కాదు. తన ప్రేమ కరుణ సర్వ మానవాళిపై ఉన్నటువంటి తన యొక్క ప్రేమను కరుణను ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. తనను పుట్టినప్పటి నుండి ఇదిగో సిలువలో అంటగొట్టబడే వరకు హింసించినటువంటి ప్రతి ఒక్కరిని ఏ రోజు పసిపాలుగా ఉండడానికి ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన పరిచర్య ప్రారంభించిన పరిసయ్యులు, సదుకాయులు వీరందరూ చాలాసార్లు ధర్మశాస్త్ర బోధకులు వీరందరూ వీరికి చంపాలని అనుకున్నారు. ఆయన పట్టించినటువంటి యూదా ఇస్కారియోతును, వంగినటువంటి పేతురును, తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి చెల్లాచెదరైనటువంటి అపోస్తలను, ఇదిగో తనను చెరసాలలో బంధించి కొట్టినటువంటి వారిని, ఉమ్మి వేసినటువంటి వారిని, తనను అపహాసం చేసినటువంటి వారిని, ఇదిగో తనపై ఇదిగో శిక్షను విధించినటువంటి వారిని, అనాసు, కైపాసు, పిలాతులను, ఆయన శిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు దానిలో కొట్టినటువంటి వారిని, ఆయన శిలువకు అంటగొట్టి మేకలతో అంటగొట్టినటువంటి వారిని, ఆయన దారిలో కూర్చున్నదని అడిగినప్పుడు అపహాసం చేసినటువంటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు. ఆ వారిని మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఆ ప్రభు క్షమిస్తుంది. తండ్రి, మీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. సర్వ మానవాళిని ఆ ప్రభు క్షమిస్తున్నాడు. గడిచినటువంటి తరములను, ప్రస్తుత తరము, రానున్న తరములను కూడా ఆయన తన యొక్క క్షమ ద్వారా, తన కరుణ ద్వారా ఇదిగో శిలువ నుండి నూతనీకరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5:44 చెప్తున్నాడు, తండ్రి మీరు మీ శత్రువులను ప్రేమించండి. ఒకటి మాట కాదు, ఇదిగో తన శత్రువులను ఎక్కడ ప్రేమిస్తున్నాడు? శిలువపై ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిలువ మీద వేలాడుతూ పాపి ప్రాధేయపడినప్పుడు తన అపారమైనటువంటి ప్రేమను, కరుణను, కారుణ్యాన్ని ఆయనకు ప్రసాదిస్తున్నాడు. అయ్యా, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆ ప్రభు అంటున్నాడు, నేనే నీకు నాతో పాటు పరలోకంలో చేరుతాను. లూకా సువార్త 23:42 వాక్యాన్ని వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోండి, నీవు పాపివైన ఆ ప్రభువుకు కరుణ కొరకు నీవు మొరపెడితే ఆ ప్రభు నిన్ను నన్ను రక్షిస్తాడు. మనం రోమిలకు రాసిన లేఖ 10:13 చదువుతున్నాము, ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడునని. నీవు ప్రార్థన చేయి, ఆయన కరుణ కొరకు మొరపెట్టుకో, దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన శిలువపై చేసినటువంటి త్యాగము ద్వారా ఆయన కరుణ మనకు పుట్టిపడుతుంది, ఆయన కరుణ మనకు వెల్లడి అవుతుంది. పౌలు గారు అంటారు రోమీయులకు రాసిన లేఖ 5:8 మనం ఇంకా పాపులై ఉన్నప్పటికీ క్రీస్తు కరుణ మనల్ని విడిపిస్తుంది. ఆయన మన కొరకే మరణించాడు. యెషయా గ్రంథం 53:5 మనం వింటున్నాం, ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయం, ఆయన చిందించిన రక్త ప్రోక్షణ వలన మనకు స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు పక్కలో బల్లెపు పోటు చూస్తున్నాం. యేసు ప్రభు పక్కలో బల్లెపు పోటు, ఆ బల్లెపు పోటు పొడిచినప్పుడు ఏమి కారణి? రక్తము, నీరు, ఇవే కరుణ స్రవాలు. ఈ కరుణ స్రవాలు మనం నిత్యము తడిపి ముద్ద చేస్తూ మనల్ని సంరక్షిస్తూ లేవు, మనకు స్వస్థతనిస్తుంది, మనకు రోగం నుండి విముక్తినిస్తుంది, మన సమస్య నుండి పరిష్కారం వస్తుంది.
నిజంగా ఆయన కరుణ కొరకు ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మన మధ్యనే కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కామర్ల కుమార్ రాజ్. ఆయన దేవుని కారుణ్యం కొరకు ఇక్కడ కూర్చున్నాడు, ముందే కూర్చున్నాడు. దేవుని కారుణ్యం కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాడు. తనకు కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్యం దృశ్య క్యాన్సర్ రోగం వలన, తనకు కలిగినటువంటి అనారోగ్యం వలన తాను బాధపడుతూ దేవుని కరుణ కొరకు మొరపెట్టుకొని ప్రార్థన చేశాడు. వైద్యుడిని సంప్రదించాడు. దేవుని కారుణ్యము తనకు ఏ క్యాన్సర్ కణము లేకుండా తన శరీరాన్ని నూతనీకరిస్తుంది, స్వస్థపరుస్తుంది. గట్టిగా చెప్పండి కొడదాం. తాను నన్ను సంప్రదించినప్పుడు నేను వారికి చెప్పాను, నేను దేవుని కరుణ కొరకు ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు స్వస్థతనిస్తాడు. నిజమైనటువంటి విశ్వాసంతో దేవుని కరుణ కొరకు ప్రార్థన చేశాడు. ప్రతి దినము దివ్య కారణ జపమాలను జపించాడు. ఆ కారుణ్యం ఆయనను అంటుకున్నది. ఆ కారుణ్యం చేత తనలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ కణాలన్నీ కూడా ఇలా ఎంతో మంది ఎన్నో స్వస్థతల అద్భుతాలు తమ జీవితంలో అనుభవిస్తున్నది దేవుని యొక్క శిలువ నుండి మనము పొందినటువంటి కారుణ్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు శిలువలో మరణించాలంటే అది ఓటమి కాదు, అది మనందరికీ రక్షణ పొసిగినటువంటి గొప్ప విషయం. ఆయన కరుణ అంత గొప్పది. ఇక మూడవది, శ్రీ సభలో ఆయన యొక్క కరుణ. శ్రీ సభలో